హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. ఇలా 16/12/2024లో సాక్షి పత్రికలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా. జమిలీ ఎన్నికల బిల్లును కేంద్రం సోమవారం నాటి లోక్సభలో అజెండాలో చేర్చలేదు. వీటిని ఈ వారమే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని 6వ పేజీలో రాశారు కథనం మొత్తం. విజన్ 2047 ఓ డొల్ల డాక్యుమెంట్. బాబు పాలనపై మొత్తం 3 విజన్లు చరిత్రలో నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలైనా కట్టారా? స్కూళ్ళు, ప్రభుత్వం ఆసుపత్రులు బాగు చేశారా? రైతులకు అండగా నిలిచారా అని ఈ 2వ పేజీలో పూర్తిగా ఇది మొత్తం రాశారు. కొంత మ్యాటర్ మొత్తం. పేరుకే పెద్ద ఆసుపత్రులు, ఏ మందులు ఉండవంట ఇక్కడ. త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు నెల్లూరు జిల్లా అమరజీవి పేరుతో పెట్టాలని మార్చి 16 నుంచి అమరజీవి 125వ జయంతి ఉత్సవాలు జరపాలని. నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు. స్థిరంగా అల్పపీడనం నేటి త్రేవో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. 18 తమిళనాడులో తీరం దాటే ఛాన్స్ ఉంది. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఒక మోస్తారు వానలు పడే అవకాశం ఉందని మిగతాది 14వ పేజీలో రాశారు. జగన్ హయాంలో GACDP జోరు. విజన్ 2047 ఓ డొల్ల డాక్యుమెంట్ అని ఈ కథనం మొత్తం ఇక్కడ రాసింది. దూదికే దిక్కు లేదు. పేరుకే పెద్ద ఆసుపత్రులు ఏముండవని ఇక్కడ దూదికే దిక్కు లేదు అంటున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ బాగా ఉపయోగపడింది. మధ్యలో కొంచెం వాయిదా పడింది. మళ్ళీ జగన్ వచ్చినాక మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు వరకు చాలా ఇబ్బందులు లేకుండా, అటు వైఎస్ టైంలో ఆరోగ్యశ్రీకి ఇబ్బంది పెట్టలేదు, ఇటు జగన్ టైంలో ఆరోగ్యశ్రీకి ఇబ్బంది పెట్టలేదు. ఇలాంటి టైంలోనే కొద్దిగా ఎందుకనో ప్రభుత్వం కొంచెం ఆరోగ్యశ్రీ మీద శ్రద్ధ చూపాలని నా విన్నపం. చౌకబారు పనులు. ఎమ్మెల్యే సిఫారసుతో భర్తీ చేయాలని అధికారుల ఆదేశాలు. గత ప్రభుత్వం ఇంటికే రేషన్ విధానానికి ఇక మంగళం పడుతున్నారంట. ఇప్పుడు 5 వరకు బండ్లతో ఇచ్చేది, దీనికి చిన్నగా మంగళం పాడే బండ్ల ద్వారా ఇచ్చే పద్ధతిని కొద్దిగా డ్రాప్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టుంది. ఇక్కడ కథనం రాశారు, చదవండి. ప్రాణాల మీదకు తెచ్చిన పాత గొడవలు. 2 యువకులపై ఒక వ్యక్తి దాడి. మనం నెక్స్ట్ ఇంకో పేపర్లోకి వెళ్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఇక్కడ మెయిన్ హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి, జగన్ పాపం రైతులకు శాపమని ఇక్కడ రాశారు. వెంటాడుతున్న రీసర్వే కష్టాలు. విభజన కంటే జగన్తోనే ఎక్కువ నష్టమని. విజయవాడలో పొట్టి శ్రీరాముల అవతరణంగా దిన కార్యక్రమంలో ఆవిష్కరణలో ఇలా మాట్లాడారు. తినే మాంసంలో యాంటీబయాటిక్ అని. పశువుల్లో చిన్న జబ్బులు యాంటీబయాటిక్, దాంతో యాంటీ మైక్రోబయల్ ఈ మాంసం తినే మానవులపై ప్రభావం ఉంటుందంటున్నారు. ఈ మాంసంలో యాంటీబయాటిక్ అవన్నీ ఉంటాయి, మనపై ప్రభావం చూపుతుంది అంటున్నారు. అల్లుడు ఎలా ఉన్నావు? అల్లు అర్జున్ చిరంజీవి పలకరింపు. తప్పు నాదే, క్షమించండి. సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్న జర్నలిస్టు రజనీతో మోహన్ బాబు, విష్ణు కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని
హామీ జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. పోలవరానికి మళ్ళీ కళ. మన చిన్నప్పటి నుంచి పోలవరం కడుతున్నారు అది కళ 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 అని ఇప్పుడు కూడా నెరవేరలేకపోయింది. చూద్దాం ఎప్పటికి నెరవేరిద్దో. ఈ వారం జెమినీ బిల్లు దుబాయ్